కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరులో పర్యటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను ఆయన స్వయంగా పరిశీలించారు. రైతులతో కలిసి పొలాల్లో నడిచి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన బాధిత రైతులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేసినాము ఈ అయ్యే 5 బత్తాలు ఏదన్నా అయినా పైకందులు ఎక్కడికందులు ఉంచున్నా అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే 30,000 సార్. ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది. కుప్ప వేసి అదే నుంచుని ఉంటే మిషన్ కోతకు వస్తే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి 3,000-4,000 రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డుకు వచ్చేస్తుంది. ఏమన్నా ఆ పచ్చి ఒడ్డు మిల్లుకి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా each and every acre? Yes sir, every field will be enumerated sir. Already app icharu sir actually. Inka 2-3 days lo enumeration complete chestam sir. I think adain tarvata 4-5 days they should be getting compensation. అంటే ఇది మొత్తం వస్తుంది ఎంత ఇస్తారో ఎలా చేస్తారు అలా నిలబడి తప్పే ఉంది సార్. లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ ఫుల్గా ట్రైన్ ఇచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది కంకంతా. ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్. దాని వెంటనే మళ్ళీ తుఫాను. ఈ తుఫాన్ బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్. పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు సార్. కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేసినాము ఈ